దేవుని యందు భయభక్తులు కలిగి ఈరోజు ప్రభు ఏం చెప్పాడు? 6 దినాలు కష్టపడండి, 7వ దినాన విశ్రాంతి తీసుకోవడానికి చూడడానికి వెళ్ళి మంచం మీద పడుకోవడం కాదు, మంచిగా కూరలు అనుకొని చూడ హ్యాపీగా తినడం కాదు. విశ్రాంతి దినాన్ని నీకు ఎందుకు ఇచ్చాడంటే మందిరంలో కూర్చోవడం ఇచ్చాడు, అంతేగాని చూడ ఎలా పడితే అలా తిరగడానికి కాదు. ఈ సమయాన్ని నువ్వు ఎందుకు వృధా చేస్తున్నావు? ఈరోజు దేవుడు 6 రోజులు వెలుగుని కలగజేశాడు, రాత్రిని కలగజేశాడు, మొత్తం అందరినీ కలగజేసి చూసాడు. 6 రోజులు ఆయన కష్టపడి ఆయన విశ్రాంతి తీసుకొని 7వ రోజు కూడా విశ్రాంతి ఇచ్చాడు. ఈరోజు విశ్రాంతి ఎందుకమ్మా? మనకి దేవుడి సన్నిధిలో ఆరాధించడానికి. ఇప్పుడు ఏం చేద్దాం? విశ్రాంతి దినం అంటే ఈరోజు ఫుల్గా విశ్రాంతి తీసుకోవాలి. మందిరాన్ని అనుకున్నావా? మందిరంలో ఉండాలి. విశ్రాంతి చూడ నీకు కాదు, నీ శరీరానికి కాదు, నీ ఆత్మ ఇక్కడ పరిచర్యలు మందిరంలో చూడ నీ ఆత్మ బలపడాలి. ఈరోజు చూడ నిన్న యేసు ప్రభు గారు చూసాడు అదే మాట్లాడుతుంది. ఏంటంటే లోక ఆహారం కోసం ప్రాకులాడుతారు కానీ ఆధ్యాత్మిక ఆహారం కోసం ఎవరు ప్రాకులాడుతుందా? ఈరోజు ఏ ఆహారం కావాలి? ఆధ్యాత్మిక ఆహారం కావాల్సిన చూసడా. ఈరోజు ఆధ్యాత్మిక ఆహారం కోసం ఎవరు ప్రాకులాడతలేదు, లోకం ఇచ్చే ఆహారం కోసం ప్రాకులాడతారు. ప్రభువు తెలుసు. ఈరోజు చూడ లోక ఆహారం కోసం నువ్వు ప్రాకులాడతారు చూడ, అది వ్యర్థం. కానీ ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రాకులాడాలి. ఆధ్యాత్మిక ఆహారం ఎక్కడ ఉండదో అక్కడ నువ్వు ఉండాలి. కాబట్టి చూడ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు విశ్రాంతి చూడ విశ్రాంతి తీసుకోవడం, పడుకోవడం కాదు, మందిరంలో ఉండడం. కాబట్టి ఇప్పుడు చూడ ఈరోజు నువ్వు వచ్చేయడం అంటే దేవునికి ఎంతో ఇష్టం, అవునా కదా? నువ్వు నాశనం అయిపోవాలనుకుంటాడు దేవుడు. చెప్పండి, నాశనం అయిపోవాలనుకున్నాడా? ఈరోజు చూడ నువ్వు వర్ధిల్లాలని ఎంతో ఆశ పెట్టుకుంటాడు. నా కుమార్తె వర్ధిల్లాలి అని ఎంతో ఆశ పెట్టుకుంటాడు. నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ పనులు అవ్వచ్చు, నీ పరిచయలు అవ్వచ్చు, అది దేవుడి మీద చూడ నువ్వు వర్ధిల్లాలి అనే చూడ ఆశ ప్రభువు కొడతాడు. మరి కాబట్టి చూడ ఆశ వర్ధిల్లాలంటే చూడ మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈరోజు చూడ ప్రభువుని ఇంత చెప్తున్నాడు వర్ధిల్లాలని. ఆయనకి ఎంతో ఇష్టం, ఎంతో ఆశ. కానీ చూడ ఆ వర్ధిల్లాలని చూడ మనలో కొన్ని లక్షణాలు ఉండాలని ప్రభు మనకు చెప్తున్నాడు.